సైబరాబాద్ శివార్లలో ఒక పోలీస్ స్టేషన్లో అక్కడికి వచ్చే తల్లుల కోసం ఫీడింగ్ రూమ్ ఏర్పాటైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పిల్లల ప్లే జోన్ ఫీడింగ్ రూమ్ను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు. ఒక ప్రైవేట్ స్కూల్ చొరవతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ హనుమంతు, సిఐ గడ్డం మల్లేష్తో పాటు జీడిమెట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భార్యాభర్తల వివాదాలతో పోలీస్ స్టేషన్కు వచ్చే తల్లులకు ఉపయోగపడేలా దీన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవటానికి, తల్లులు పాలివ్వటానికి ఈ జోన్లు పనికొస్తాయి. ఆయనది ఒక అదేమంటాం ఒక స్టాండర్డైజేషన్ ప్రిన్సిపల్స్ అప్పుడు చేశారు. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ అది స్టాండర్డైజేషన్ జరిగింది. బట్ అది కాకుండా పోలీస్ చేసిన పనులు అది మనం మేము మా స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు. మేము మా రివ్యూ చేసుకొని వెదర్ అది సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి, కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగా అవుతున్నాయా లేదు, మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు. అదే చేయడానికి ప్రయత్నిస్తాం. సార్, సైబరాబాద్ పరిధిలో ఇంకా పిఎస్లు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్? సారీ, సైబరాబాద్ పరిధిలో పిఎస్లు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా పాపులేషన్ బట్టి? ఇప్పుడు నేను ఎక్కువ దాని గురించి చెప్పలేను. బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి, డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము. కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతున్నాయి. అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ వెన్ అవి జస్టిఫైబుల్ అవుతాయి, అవి శాంక్షన్ అవుతాయి. సో ప్రపోజల్స్ అయితే డిస్కషన్. ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు